ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీల పేరు మీద నాటకాలు ఆడుతున్నారని పలు బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల నాయకులు మౌన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ దీక్షకు దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు బత్తుల చంద్రం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీల 42% రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లు గవర్నర్ ఆమోదించక ముందే ఎందుకు జీవో తెచ్చి ఆగమాగం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలను మభ్యపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతుందన్నారు. మేమెంతో మాకంత రిజర్వేషన్లు ఉండాలంటే చట్టసభల్లో ఆమోదం ఖచ్చితంగా పొందాల్సిందేనన్నారు. లేని పక్షంలో బీసీలమందరం ఏకమై పోరాటం సాగిస్తామన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట అంబేద్కర్ పూలే విగ్రహ చౌరస్తాలో ఈరోజు బీసీల 42% రిజర్వేషన్ సాధన కోసం మౌన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించినారు. దానిలో భాగంగానే ఆయన కులకరణ చేసి జీవో తీసుకొచ్చి గవర్నర్ గారి వద్ద పెట్టినారు. గవర్నర్ గారు కూడా ఆ జీవోను ఆమోదించకుండా తన వద్ద ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ జీవోలతోని ఇవి ఏదైతే చేస్తాము అంటా ఉన్నారో వీటితో కాకుండా రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో ఈ బీసీ బిల్లులు చేస్తే తప్ప మాకు బీసీ బిల్లు ఆమోదం తెలుపదు. 42% బీసీలకు రిజర్వేషన్ జరగదు. కాబట్టి వెంటనే పార్లమెంట్లో 42% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒకటిని అసెంబ్లీ తీర్మానంతో నువ్వు ఇచ్చినటువంటి జీవోలతోని ఇవాళ మేము ఎటు కాకుండా అవుతున్నాము. ఈ బీసీలము మా బీసీ రిజర్వేషన్ అనే వరకే అందరికీ మరి మండుతూ ఉంది. ఎందుకు మండుతుందో అర్థమైతే లేదు. మరి తీసుకుపోయేటోళ్ళు సాటికి ఎట్లా తీసుకోవాలంటే రిజర్వేషన్లు తీసుకుపోతేనే ఉన్నారు. మరి ఇస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి కొర్రీలు పెడుతూ ఇవాళ బీసీలలో ఎవరెవరినో తీసుకొచ్చి కొత్త కలుపుతూ అనేకమైనటువంటి అడ్డంకులతోని జీవోలు ఇస్తూ తీర్మానాలు చేస్తూ మరి మభ్య పెడుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇది కాదు మాకు కావాల్సింది. చట్టసభలలో మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. మాకు ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్ ఉండాలి. మరి ప్రతి దానిలో రిజర్వేషన్ ఉండాలి. మేమేంటో మాకంతా బీసీలు ఎంతమంది అయితే ఉన్నారో అంత రిజర్వేషన్ ఉండాలి. ఎవరికి వారుగా రిజర్వేషన్ ఉండాలి. ఇవాళ బీసీల రిజర్వేషన్ ఇవ్వమంటే ప్రతిదీ అడ్డం చెప్తూ ఇవాళ ఇలాంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కానీ బీసీలు కలుసుకుంటే ఏమైతే ఒకసారి ఊహించుకోవాలి. ఊహకు అన్నటువంటి విధంగా మరి విధ్వంసం జరుగుద్ది.